మనల్ని మోసం చేశారనే బాధ కన్నా ఇంట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి బయట వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఏం సమాధానం చెప్పాలా అని సగం కుంగిపోతాం. ఎందుకంటే మనం మోసపోయాము అన్న బాధ కన్నా ఈ క్వశ్చన్సే మన బుర్ర నిండా కూడా తిరుగుతూ ఉంటాయి. మనల్ని మనశ్శాంతిగా కూర్చొనివ్వవు. ఎంత తెలివైన వాళ్ళు అయినా కూడా ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు అన్నది సహజంగానే జరుగుతుందండి. అది మనం చెయ్యాలని చెయ్యము, ఆటోమేటిక్గా ఆ టైంలో మనకున్న సిచ్యువేషన్ బట్టి ఏదో మనం సంపాదించుకోవాలి, లేకపోతే ఇంకొకటి ఏదో స్థాయికి వెళ్ళాలి అన్న దాంట్లోనే మన మైండ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనల్ని మోసం చేస్తారన్నది అక్కడ మనకి రాదు. మనకి తెలిసి కూడా మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాము. అట్లాంటి దాంట్లో మనం మోసపోయామనే బాధ కన్నా దీంట్లోంచి ఎట్లా బయటపడాలి, ఈ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎట్లా బయటపడి సక్సెస్ వైపుకి వెళ్ళాలి అని ఆలోచించిన వాళ్ళే అసలైన మోసం చేసి వాళ్ళ కన్నా 10 రెట్లు చాలా. అంటే ఒక్కసారి ఎవరి చేతిలో అన్నా మోసపోతేనే మన స్టామినా ఏంటో మనకి తెలుస్తుంది. మనలోని పవర్ బయట వాళ్ళకి కూడా తెలుస్తుందండి. వాళ్ళు మోసం చేశారని మనం బాధపడిన అవసరం లేదు. కానీ ఒక్కొక్కసారి ఆ మోసం కూడా మన ఫ్యామిలీనే, అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అయ్యే ఉంటాయండి. దయచేసి ఎవరు కూడా, అంటే ఇంట్లో కామన్గా లేడీస్ హౌస్ వైఫ్స్కి ఎట్లా ఉంటుందండి, ఎంత పని చేసినా కూడా ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఒక చిన్న బాధ, నువ్వేం చేస్తున్నావు అనే ఒక క్వశ్చన్ ఉంటుంది చూడండి, నీ వల్ల ఏంటి ఉపయోగం అని ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా వస్తుంది ఆ మాట అన్నది. మనం ఎంత పని చేసినా కూడా ఒకసారి క్వశ్చన్ మార్క్ అన్నది వస్తుంది కంపల్సరీ. ఇంట్లో ఉండి ఖాళీగానే కూర్చుంటావు కదా అన్న మాట ఎక్కడొక చోట చిన్న చురుక్కుమని అనిపిస్తుంది. అలాంటి టైంలో మనం ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతామని, మనం కూడా ఏదో ప్రూవ్ చేసుకోవాలి అన్న దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోతాము. అది తప్పో ఒప్పో మనకి ఆ టైంలో మనకి తెలియదు. అందరూ తెలుసుండి ఎవరు చేయరండి. ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఆ ట్రాప్లో పడిపోతామని. ఏదైనా కూడా ఈ రోజుల్లో మోసపోవడం అన్నది చాలా ఈజీ అండి. మోసం చేసే వాళ్ళు కూడా మన చుట్టుపక్కలనే గుట్టలు గుట్టలుగా ఉంటారు. బట్ అట్లా మోసం పోయాము అనే కాకుండా మనం ఆ మోసంలోంచి బయటకు వచ్చి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడమే అసలైన కాంపిటీషన్ వాళ్ళకి. ఒక్కొక్కసారి ఒక ఫ్యామిలీ, ఒక మోసం ఒక ఫ్యామిలీని చాలా బాధ పెడుతుందండి. ఆ స్ట్రగుల్స్ పడ్డ వాళ్ళకే తెలుస్తుంది. దయచేసి ఎవరు, అంటే ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ కూడా ఉచితంగా ఏమీ రావండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా, అంటే మీరు ఇంట్లోనే ఉండి చక్కగా సంపాదించుకోవచ్చు. నాకు కూడా చాలా ప్రమోషన్స్ వచ్చినాయి అండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని. నేను కావాలంటే స్క్రీన్ షాట్ పెడతాను. నేను క్వశ్చన్ చేశాను అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ నేను కూడా ఒకసారి మోసపోయాను. కాబట్టి ఎప్పుడైనా కూడా ఎవ్వరూ కూడా మోసపోయామని ఎవ్వరూ బాధపడకండి. మీకు ఆ మోసపోయాము అన్న బాధలోంచే మీరు ముందుకు వెళ్ళే ధైర్యాన్ని, నేను మోసపోయాను కాబట్టి నేను ముందుకు వెళ్ళాలి అన్నది ఒకటి ఆలోచన. ఆ టైంలో మనకి బుర్ర కూడా పనిచేయదండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అనే మాటలకి అసలు నేను ఎట్లా మోసపోయాను అన్న బాధే మనకి కుంగదీసేస్తుందని. అలానే మీరు ఒకవేళ వస్తుంది బాధ అన్నది, కంపల్సరీ వస్తుంది. ఆ బాధలోంచి ఇంకా మీరు ఏం చేయాలో ఆలోచించండి. ఆలోచించి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని అక్కడతోటే స్టాప్ అయిపోకండి. ఈ రోజు ఒకళ్ళు ఒక మాట అన్నారని మనం అక్కడతోటే స్టాప్ అయిపోయామనుకోండి, మనం ముందుకి ఖచ్చితంగా వెళ్ళలేము. ఎవరి మాటలు వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఎవరి చేసే పనులు వాళ్ళతోటే ఉంటాయి. మీరు మంచి చేశారనుకోండి, ఆ మంచి మిమ్మల్ని ముందుకు నడిపేస్తుంది. మనకి ఎవ్వరూ కూడా సాక్ష్యాలు అవసరం లేదండి. మనం మాట్లాడి మాటే మనకి సాక్ష్యం. పంచభూతాలు మనల్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయండి. డెఫినెట్గా మనం వాటికి సమాధానం చెప్పాలి. మనం ఒకళ్ళ దగ్గర మోసపోయాము, ఒకళ్ళని మోసం చేసామా అంటే మనం ఎవరికి వాళ్ళకి, మోసం చేసిన వాళ్ళకి మోసపోయిన వాళ్ళకి సమాధానం చెప్పకపోయినా పంచభూతాలు అన్నాయి కంపల్సరీ ఎవరి కర్మని వాళ్ళకి ఇచ్చేస్తాయి. అస్సలు దాంట్లో కూడా నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఈ మాట మాత్రమే నమ్ముతాను. అందుకని దయచేసి వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే మీరు ఖాళీగా ఉండి ఇంట్లోనే డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇట్లా కొన్ని ఆఫర్స్ ఎవరైనా ఇచ్చినా కూడా అసలు వాళ్ళకి ఖాళీగా మనం ఏ పని చేయకుండా డబ్బులు ఎట్లా వస్తాయి అన్న క్వశ్చన్ ఫస్ట్ మనల్ని మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా
మనం ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలన్నీ కూడా మనల్ని అట్రాక్టివ్ చేస్తాయి, కంపల్సరీ అట్రాక్టివ్ చేస్తాయి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కామన్గా ఏమనుకుంటాము, ఇంట్లో ఉండి ఖాళీగా. ఇప్పుడు చాలా మందికి ఒక్కొక్కళ్ళ సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కలా ఉంటుంది. అన్ని ఫ్యామిలీలు ఒకలానే ఉండవు. కొంతమంది జెంట్స్కి బయటికి వెళ్ళి వైఫ్ సంపాదించడం ఇష్టం ఉండదు, ఇంట్లోనే ఉండాలి అని అంటారు. కానీ ఇంట్లోనే ఉండాలి అంటారు, బట్ వాళ్ళే మళ్ళీ మాట్లాడుతూ ఉంటారని. కొంచెం హార్ష్గా వాళ్ళకి ఏమన్నా చిన్న సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, గబుక్ మన కోపం అంతా కూడా వైఫ్ మీదే చూపిస్తారు. ఆ టైంలో ఏమవుతుందంటే అక్కడ ఆవిడికి కొంచెం మనసు హట్ అయ్యి, నేను ఎంత పని చేసినా కూడా ఇంతే కదా, అంటే నేను సంపాదించట్లేదు కాబట్టి ఒకళ్ళు నన్ను అంటున్నారన్న ఒక ఫీలింగ్ అన్నది వచ్చి నేను కూడా ప్రూవ్ చేయాలన్న దాంట్లో అది తప్పో ఒప్పో తెలియకుండా ఆటోమేటిక్గా చాలా మంది లేడీస్ అట్లానే చాలా మట్టుకు తప్పులు అన్నాయి సహజంగా దొరుకుతూ ఉంటాయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పాటికి ఓకే ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చు కదా, ఇంకా నాకు ఏం ప్రాబ్లం ఉండదు కదా అని ఒక ఆలోచన మంచిదే. బట్ ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఎదుటి వాళ్ళు మీకెందుకు ఆపర్చునిటీ ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఎవరికో ఒక్కళ్ళకి నా లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ ఎవరో ఒక్కరికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అండి. నేను కూడా చాలా సఫర్ అయ్యానని బయటికి చెప్పుకోలేను. అలాగని ఇంట్లో వాళ్ళకి ఆ టైంలో నాకు 100 రకాల ఆలోచనలు, నేను ఎంత ఫుల్గా ఇట్లా అయిపోయాను అని అసలు నిజంగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే చాలా కష్టం అండి. బట్ బయటపడాలి కంపల్సరీ. ఆడవాళ్ళకి ఆ ధైర్యం అన్నది ఉంటుంది, ఎన్నైనా ఫేస్ చేయొచ్చు. కానీ ఒక మాట మాత్రం ఎవరైనా ఏమన్నా అంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకి రాగలిగే ఒక శక్తి మాత్రం మన ఆడవాళ్ళకు ఒకటే ఉందండి. ఎవరు ఏమన్నా కూడా మనం పట్టించుకోకూడదు ఆ టైంలోనని. మన గోల్ ఏంటి? ఓకే, మనం ఎదుటి వాళ్ళు మనకెందుకు ఆపర్చునిటీ ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఇంట్లో ఉండి మహిళ ఆలోచించుకోవాలి, నా దగ్గర ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, నేను ఎందుకు బయటకు వెళ్ళాలి? ఇది ఒకటి ఆలోచించుకుంటే మనం సక్సెస్ అయినట్టేనండి. ఒక్కొక్కసారి సక్సెస్ అన్నది కూడా మనం చేసే పని కూడా కొంత టైం అన్నది పడుతుంది. ఆ టైం మనం ఇవ్వాలి. ఏదైనా మనం ఒక పని చేసామంటే టైం అన్నది కూడా ఇవ్వాలి. మనం చేసే పని మనం చేస్తామనే దాంట్లో సక్సెస్ గురించి కొంత వెయిట్ చేయాలి. లేదు నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇప్పుడే రావాలంటే అది అవ్వదు ఎవరికైనా కూడా. ఒక్కొక్కసారి అది లక్ని బట్టి కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ప్రిపేర్ అయిపోవాలి. ఎవరో సాయం చేస్తారు, ఎవరో మనకి స్టాండర్డ్గా నించుంటారు అని మనం నమ్మకూడదు. మనల్ని మనం ఫస్ట్ నమ్ముకోవాలి. మనకి బిల్డింగ్, నువ్వే సిమెంట్ వేసుకోవాలి, నువ్వే ఇసుకేసుకోవాలి, నువ్వే గోడలా పిల్లర్ లాగా నువ్వే నించోవాలి స్ట్రాంగ్గానని. ఎప్పుడైతే స్ట్రాంగ్గా మీరు నించుంటారో అప్పుడే మీరు ఆ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ స్ట్రాంగ్గా ఒక గోడ కట్టే ప్రయత్నంలో ఆటోమేటిక్గా ఈ పిల్లర్స్ని కూల్చడానికి, గోడని కూల్చడానికి చాలా వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ రూపంలో. అవన్నీ కూడా ఫేస్ చేసి తట్టుకుని మీరే నీళ్లు గట్టిగా పునాదికి పోసుకుని స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని. అలాంటిటప్పుడే మీరు సక్సెస్ అన్నది కంపల్సరీ చూస్తారండి. ఇది మాత్రం నేను నమ్ముతాను. ఒక సిచ్యువేషన్ మనకి జరిగింది, ఒకళ్ళు మనల్ని మోసం చేసేసారు అని బాధపడి కన్నా ఆ సిచ్యువేషన్ బయటపడి మీరు కంపల్సరీ ఆ సక్సెస్ అన్నది పొందాలి. ఇప్పుడు చెప్పేది నేనేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎదుటి వాడు మనకి ఎందుకు ఆపర్చునిటీ ఇవ్వాలి? మన చేతిలో ఇన్ని ఉంచుకుని మనం ఎందుకు ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి? నేను కూడా పెద్దంతగా చదువుకోలేదండి. నేను కూడాను చదువుకున్నది నేను జస్ట్ 10th. ఆ 10th నాకు కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు, అంటే కొన్ని మాటల వల్ల మనం కూడా చాలా బాధపడతాం. ఆ బాధపడి దాంట్లో నుంచి మనకి ఒక ఆలోచన వస్తుంది, ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి అన్న ఒక ఆలోచన అయితే వస్తుంది. బట్ ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ చేయరు, వాళ్ళకి కొంతమందికి ఇష్టం ఉండదు కూడానని. మనం వాళ్ళని కంపల్సరీ మనం చేసే పని ఏంటో మనం ఫస్ట్, అంటే ఇప్పుడు కామన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎవరో ఆపర్చునిటీ ఇస్తున్నారు, వాళ్ళు ఎవరో మనకి తెలియదు, కానీ మనం వాళ్ళ దగ్గర మోసపోతున్నాం. అట్లా కాకుండా మనకి ఉన్న సిచ్యువేషన్ అంటే మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు చదువు లేదనుకోండి, మనం ఏమీ చేయలేము. జాబులు, డిగ్రీలు గట్ట బయటకు వెళ్ళి మనం సంపాదించలేము. బట్ చదువు లేకపోయినా కూడా మనం నాలెడ్జ్తో చాలా సంపాదించవచ్చండి. ఒక 10th చదువుకున్నారండి, మినిమం ఈ రోజుల్లో 10th లేకుండా ఎవరు లేరులేండి. ఒక బ్యూటిషియన్ కోర్స్ ఉంది, ఒక టైలరింగ్ కోర్స్ ఉంది, ఒక వర్క్ ఎంబ్రాయిడింగ్
మిషన్ ఒకటి కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది జెంట్స్కి అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు కంపల్సరీ ఈ ఆపర్చునిటీస్ని, ఎందుకంటే ఇంట్లోనే ఉండి మీరు ఏదైనా నేర్చుకోవాలనుకోండి, ఒక 6 months, ఒక 1 year బయటకు వెళ్ళాలి. అప్పుడు మీరు ఇంట్లో మేనేజ్ చేసుకోగలగాలి, వాళ్ళని కన్విన్స్ చెయ్యాలి కంపల్సరీనని. మీకు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మీదే. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఫేస్ చేసే అంత ధైర్యం మీ దగ్గర ఉండాలి. ఒక 1 year టైము ఎవరికైనా కూడా ఒక ఆపర్చునిటీ కావాలంటే మనకు అనుకునే, అంటే మనకి మనం ఏం చేయాలనుకున్నామో అది మనం సాధించాలంటే ఇంట్లో వాళ్ళని కంపల్సరీ ఒప్పించాలి. ఒప్పించకుండా మనం ఏం చేయలేమండి. ఇంట్లో వాళ్ళు కంపల్సరీ ఒప్పుకుంటేనే మనం ఏదైనా ముందుకి వెళ్ళగలదు, ఆ పనులు చేయగలదు. ఒకవేళ వాళ్ళు ఇంకా ఏమి వద్దు నువ్వు ఇంట్లోనే కూర్చో అని అన్నారంటే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అర్థమయ్యేలాగా చేసే బాధ్యత కూడా మనలోనే ఉంది. మనమే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి. నేను కూడా బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మా వారు అసలు ఒప్పుకోలేదని. ఏమీ అవసరం లేదు, నీకేం అవసరం లేదు, అట్లా ఇట్లా అంటే నేను టైం అడిగాను. అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే కొన్ని మనం కంపల్సరీ వాళ్ళకి నచ్చినట్టు మనం ప్రవర్తించాలి. అలాగే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, దాని గురించి, ఆ సిచ్యువేషన్ గురించి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండడం చాలా కష్టం అండి. అలా ఇండిపెండెంట్ ఉమెన్గా ఉంటే కంపల్సరీ ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు అన్నవి వస్తాయి. బట్ ఫైనాన్షియల్ మాత్రం ఇండిపెండెంట్గా ఉండాలి ప్రతి ఉమెన్ కూడా. ప్రతి స్త్రీ, అమ్మాయి ఇండిపెండెంట్ ఫైనాన్షియల్లో కంపల్సరీ ఉందంటే ఆటోమేటిక్గానే ఆ ఇల్లు అన్నది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫైనాన్షియల్ అంటే బయటికి వెళ్ళి సంపాదించేసి ఇవే మార్గాలు కాదు, ఇంట్లో కూర్చుని కూడా మనం చాలా సంపాదించుకోగలం. మన ఐడియానే నాకు ఆ టైంలో వచ్చిన ఐడియానే నేను ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా నా కెరియర్ ఒక 10 years సాగింది బ్యూటిషియన్ కోర్సులో. నేను ఇంట్లో ఉండే మొత్తం చేసుకున్నాను, బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే మా వారికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లైఫ్, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కలా ఉంటుందండి. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలా ఉంటాయి. బట్ మనం అక్కడే ఆగిపోకూడదు, వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, కంపల్సరీ కన్విన్స్ చేసుకోవాలి. మనం కూడా సాక్రిఫైజెస్ చాలా చేయాలి. అట్లాంటిటప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నేను సక్సెస్ఫుల్గా 6 months అయిపోయింది, సర్టిఫికేట్ వచ్చేసింది, ఇంట్లోనే ఓపెన్ చేసుకున్నాను. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఒక 2-3 years స్ట్రగుల్స్ అన్నాయి. అంటే నేను ఇష్టం లేకుండా ఒక వేకి వెళ్ళానని, వాళ్ళకి ఇంట్లో ఇష్టం లేదు. బట్ నా తెలివితేటలతోటి, అదే ఇన్మెచ్యూరిటీ దాంతో నేను కొన్ని తప్పులు చేశానని, బంగారాలు పెట్టడం ఇట్లా అంతా నేను కొంచెం తప్పులు చేశాను. అది నాకు తెలీదు. బట్ నేను ఇంకొక అడుగు స్టెప్ ముందుకు వేయాలని ఆ తప్పు చేసింది నేనని. బట్ ఇంట్లో సిచ్యువేషన్ అట్లా ఉండదు. నాకు నచ్చలేదు, ఈ పన్ను చేసేవు, ఇంక ఇట్లా ఉంటుంది, గొడవల కింద ఉంటుంది. అట్లా కాకుండా బ్యాలెన్సింగ్ లైఫ్ అన్నది చాలా చాలా బ్యూటిఫుల్గా చేసుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. మనం అన్హ్యాపీగా ఇంట్లో గొడవలుగా ఉండాలన్నా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకి బ్యాలెన్సింగ్ అన్నది, సపోర్టింగ్ అన్నది మన చేతిలోనే ఉంటుంది. మనం మాట్లాడే విధానం, మనం కన్విన్స్ చేసే విధానంలోనే వాళ్ళ నుంచి మనకి సపోర్ట్ వస్తుంది. ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు ఎవరు మనకి సపోర్టు ఇవ్వాలి అని మాత్రం మనం అస్సలు ఆశించకూడదు. ఒకవేళ మనం దాంట్లో అన్సక్సెస్ అయినా కూడా అది మనం తట్టుకునే కెపాసిటీ అన్నది మన దగ్గర ఉండాలి. ఏదైనా కూడా ఒకటి మనం దాంట్లో పడిపోతేనే మనకి ముందుకు వెళ్ళే ధైర్యం కూడా వస్తుందండి. ఈ మధ్యన చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా అంతా కూడా ఆడవాళ్ళు మెయిన్ దాంట్లో ఆ ట్రాప్లో పడిపోవడానికి కారణం ఏంటంటే, మనకి చిన్న చిన్న మాటలు మనల్ని చాలా, అంటే నువ్వేం చేస్తావు అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూడండి. ఇంట్లో ఖాళీగానే ఉంటావా అన్న ఒక మాట మీద మనం ఓకే ఆపర్చునిటీని మనం కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చు. ఇట్లా చాలా మంది ట్రాప్లో పడిపోతున్నారు. ఎవ్వరికి డబ్బులు అన్నాయి ఊరికే రావండి. ఎవ్వరు కూడా డబ్బులు వాళ్ళకి ₹1 మీకు ఇచ్చారంటే వాళ్ళకి ₹10 లాభం వస్తేనే రూపాయి అన్నది మీకు ఇస్తారు. ఇది మాత్రం మనం గుర్తించుకుంటే లైఫ్లో సక్సెస్ ముందుకు వెళ్ళినట్టే. బట్ ఎవరో ఒకళ్ళు మనల్ని మోసం చేశారు అని దాంట్లో ఉండే కన్నా, వాళ్ళు మనల్ని మోసం చేసిన దానికన్నా 10 రెట్లు మనం ముందుకు వెళ్ళాలి అని ఒక థాట్ మనల్ని ముందుకు సక్సెస్ఫుల్గా నడిపిస్తుంది. ఎవరైతే బాధపడుతున్నారో, నేను మోసపోయాను, దీంట్లో మా హస్బెండ్కి తెలీదు, మా ఫ్యామిలీకి తెలీదు, నేను ఇప్పుడు ఎట్లా దీంట్లోంచి రావాలి,
అని వాళ్ళు భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఎనీ సిచ్యువేషన్ ఫస్ట్ భయం అన్నది పక్కన పెట్టేయండి, ధైర్యంగా ఉండండి. ఒకవేళ మీరు పడిపోయారు, దాంట్లో డబ్బులు పోగొట్టుకున్నారు, సంథింగ్ ఏదో ఒకటి జరిగింది సిచ్యువేషన్, బట్ దాని నుంచి మీరు ఎట్లా బయటికి వచ్చి మీరు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు, నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇంకొకటి అండి, మోసం చేసే వాళ్ళకి చాలా ఈజీ, బట్ ఆ మోసపోయిన ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది, ఇవన్నీ కూడా నిజంగా కొడుతుందండి. పంచభూతాలు నేను ఒకటి చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, ఈరోజు పంచభూతాలు అన్నాయి. మనం ఏం చేసినా కూడా కంపల్సరీ అదే అంటారు కదా, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మనల్ని ఎవరు చూడట్లేదు, మనం ఏం చేసినా నడుస్తుంది, మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి అంటే చాలా మంది తిట్టేస్తూ ఉంటారు కొంతమందిని, వాళ్ళు కొంచెం ఎంత కష్టపడుతున్నా కూడా ఈ వెనకాలు ఉంటాయి చూడండి, ఈ దిష్టి ఇవన్నీ కూడా అనేసి, బట్ మన మీద లేనిపోని నిందలన్నీ వేస్తూ ఉంటారు. పంచభూతాలు అన్నాయి ప్రతి ఒక్కటి సమాధానం చెప్తాయండి. మీరు ఏ టైం ఏ సిచ్యువేషన్లో ఎవరికి హాని చేశారో ఆ సిచ్యువేషన్నే మళ్ళీ మీకు కంపల్సరీ రిపీట్ అన్నాయి చేస్తాయి. ఇది మాత్రం నిజమండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా ₹1 సాయం చేయడానికి చూడండి, అంతేగాని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్లోకి మీరు వెళ్ళి వాళ్ళని ఇది చెయ్యొద్దు దయచేసి అని. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆశలు అన్నాయి ఉంటాయి. ఆ ఆశలు అన్నాయి నెరవేర్చుకోవడానికి మనకి ఫ్యామిలీ అంటూ ఒకటి ఉంటుంది. ఈ ఫ్యామిలీని దాటి మనం ముందుకు వెళ్ళి అవన్నీ నెరవేర్చుకోవాలంటే చాలా కష్టం. అది మీరు సాక్రిఫైస్ చేసి విధానం బట్టి, అంటే సాక్రిఫైస్ అంటే మీ లైఫ్ అంతా కూడా సాక్రిఫైస్ చేయొద్దు. మీరు ఫస్ట్ మీరు ఏమనుకుంటున్నారో, మీ థాట్స్ ఏంటో అవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా ఉంటే వాళ్ళకి కొంత టైం ఇవ్వండి, ఖచ్చితంగా మారుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలానే ఉంటారు అని చెప్పడానికి లేదు. ఈ రోజు ఇట్లా ఉన్న వాళ్ళు రేపొద్దున ఇంకా మంచిగా ఉండొచ్చు, ఈ రోజు మంచిగా ఉన్న వాళ్ళు రేపొద్దున చెడుగా ఉండొచ్చు. బట్ చెడుగా ఉన్నా మంచిగా ఉన్నా మీరు మాట్లాడే విధానం బట్టి, మీ ప్రవర్తన బట్టి వాళ్ళు కంపల్సరీ కూడా మిమ్మల్ని మీరు చేసే పనికి శబాష్ అని, అంటే నేనేం చెప్తానంటే కంపల్సరీ ఒకరోజు కాకపోతే ఒకరోజు అన్నా కూడా మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు, తప్పకుండా అర్థం చేసుకుంటారు. అంతేకాని గొడవలు కొట్లాట్లు ఇవన్నీ కూడా, అంటే మన ఫ్యామిలీలోకి ఇంకొకరిని ఇన్వాల్వ్ అన్నది చేయకూడదు కంపల్సరీ. ఎప్పుడైతే ఇంకొక నెంబర్ని ఇన్వాల్వ్ చేసామనంటే కంపల్సరీ గొడవలు అన్నాయి వస్తాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా ఫ్యామిలీస్లో గొడవలు. ఏదైనా ₹1 సంపాదించాలంటే మనమే కష్టపడాలి. ఎవరు ఉచితంగా డబ్బులు అన్నాయి మనకి దారదత్తం చేయరండి. ఒక ₹10 వాళ్ళకి లాభం ఉన్నదంటే ₹1 మనకి ఇవ్వడానికి, రూపాయి కూడా కాదు పైసా ఇవ్వడానికి ఇష్టపడతారు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు. నా మాటలు ఎవరికైనా హర్ట్ అయితే ప్లీజ్, ఎందుకంటే ఎవరికి హర్ట్ చేసే విధంగా నేను ఎప్పుడు మాట్లాడను. అంటే ఇంకొకరు సఫర్ అవ్వకుండా ఉండడానికి నేను చూస్తాను కంపల్సరీనని. నాకు తెలిసిన అనుభవాల్ని నేను పంచుకోవడంలో ఏమాత్రం కూడా భయపడను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే మన లైఫ్లో ఉన్న అనుభవాలు కంపల్సరీ ఇప్పుడు మనల్ని చూస్తానే మన పిల్లలు ఎదుగుతూ ఉంటారు. మనం ప్రవర్తన బట్టి మన పిల్లల బిహేవియర్ కూడా ఉంటుంది. మన ప్రవర్తన అంటే గొడవలు ఇట్లా ఉన్నాయనుకోండి, వాళ్ళ మైండ్ మీద కూడా అది చాలా ఇది ఇంపాక్ట్ అన్నది పడుతుంది. అందుకని దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఏముందండి ఈ రోజుల్లోనూ, ఈ రోజు మనది రేపొద్దున్న మనది అవునో కాదో తెలియదు, దానికి గొడవలు ఇవన్నీ కూడా అనవసరం. ఒకళ్ళని అనడం, ఒకళ్ళని అనిపించుకోవడం, ఒకళ్ళు మోసం చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను దేని గురించి చెప్పనండి, దేని గురించి కూడా నాకు మాట్లాడటం కూడా ఇష్టం లేదు. ఈ వీడియో చేయడం కూడా ఎందుకంటే ఒకళ్ళు మోసపోకూడదు, ఎప్పుడైనా కూడా ఒకళ్ళ చేతిలో మోసపోకూడదు. ఒకవేళ మోసపోయినా కూడా మోసపోయాము అనే బాధ కన్నా వాళ్ళ అంటే మనల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళ ముందు 10 రెట్లు మనం గర్వంగా తల ఎత్తుకునేటట్టు ఉండాలి. ఎవరు బాధపడొద్దండి అసలు. ఎందుకనంటే నాకు చాలా ఎప్పుడైనా కూడా కొన్ని సిచ్యువేషన్స్ అన్నాయి నన్ను చాలా కంపల్సరీ చెప్పాలనిపిస్తుంది అని, దాని గురించి నేను మాట్లాడాలి కంపల్సరీ. ఎవరు కూడా
ఒక విషయాన్ని అది తప్పు అని అంటే నిలదీయాలి, కంపల్సరీ నిలదీయాలి అనేసి. ఒక వ్యక్తి చేతిలో మనం మోసపోయామనే బాధ కన్నా బయట వ్యక్తులు మనల్ని అంటారు చూడండి, అలా ఎలా మోసపోయావు అన్న మాట మాత్రం మనల్ని చాలా కొన్ని రోజులు డిసప్పాయింట్ చేసేస్తుంది, మనల్ని ఏ పని చేసుకునివ్వదు. ఇట్లా చాలా ఉంటాయండి. అందుకని ఎవరి చేతిలో మనం మోసపోయే కన్నా మన చేతిలో మనమే, మన ఆపర్చునిటీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరో ఇచ్చేదానికన్నా మన చేతిలో మనం ఇన్ని ఆపర్చునిటీస్ పెట్టుకుని ఒకళ్ళ దగ్గర మనం మోసపోవడం ఏంటి అసలు అని అదే నేను చెప్తున్నానండి. మన చేతిలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి చాలా కష్టం అండి. ఏదైనా ఒకటి సాధించాలి అంటే చాలా ఉంటాయి, అవన్నీ కూడా దాటుకుని ముందుకెళ్ళి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే కొంచెం కష్టమే. కానీ కష్టమైనా కూడా మనం ఏదైనా ఒకటి సాధించాలంటే కంపల్సరీ మనమే బిల్డింగ్ లాగా మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. ఓదార్పుల గురించి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళ మీద మనం ఎప్పుడైతే డిపెండ్ అయ్యామో అప్పుడే మనల్ని మనం కోల్పోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అని. ఎప్పుడైనా కూడా ఆడవాళ్ళు ఫైనాన్షియల్లో ఇండిపెండెంట్గా ఉండాలని నా ఉద్దేశం అండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్క మహిళ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటే వాళ్ళకి చాలా విలువ అన్నది ఉంటుంది. అంటే కొంతమంది వాళ్ళ అదృష్టాలను బట్టి కూడా వెళ్ళిపోతుంది. ఎవరిని నేను అంటే కంపల్సరీ అందరు ఆడవాళ్ళు సంపాదించాలని అనట్లేదు, బట్ కంపల్సరీ ఎప్పుడైతే మన ఫైనాన్షియల్గా కొంచెం మనం కూడా సపోర్ట్ ఉన్నామో మన ఫ్యామిలీకి మనమే బిల్డింగ్ టైప్ లాగా, పునాది టైప్ లాగా కంపల్సరీ ఫైనాన్షియల్గా అంటే బయటికి వెళ్ళి సంపాదించడమే కాదండి, ఇంట్లో కూడా మనం మన బుర్రతో చాలా సంపాదించుకోవచ్చు. ప్రతి ఒక్క మహిళ కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలనే నా కోరిక అండి నిజంగాననేసి. ఎక్కడొక చోట చివుకుమంటుంది, ఒక చిన్న మాట అన్నది చివుకుమంటుంది కంపల్సరీ. ఆ చివుకుమన్న దాంట్లోనే తప్పులు అన్నాయి ఆటోమేటిక్గా మనం చేసేస్తూ ఉంటామని. ఆ తప్పుని ఎప్పుడైతే మనం సరిదిద్దుకున్నామో అప్పుడే మన పవర్ ఏంటో బయట వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు ఎవరో ఏదో మోసం చేశారని డిసప్పాయింట్ అవ్వకుండా మనం దాంట్లోంచి బయట పడడమే మన సక్సెస్ అండి. ఎవ్వరూ అట్లా మోసపోయామన్న ఫీలింగ్ అయితే మాత్రం అస్సలు పెట్టుకోకండి. మనకి సాధ్యమైనంత దాంట్లోనే మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా ఉండడానికి చూద్దాం. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. బాయ్.